యూట్యూబ్ ఛానల్స్ గ్రో అవడానికి ఒక సేయింగ్ ఉంది. అదేంటో తెలుసా? మెజారిటీ ఆఫ్ ద ప్రజలు ఏది వినాలనుకుంటున్నారో యూట్యూబ్ ఛానల్స్ అది వినిపించాలని. అప్పుడు వ్యూవర్షిప్ పెరిగిద్ది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, యూట్యూబ్ ఛానల్స్ గ్రో అవుతాయి అండ్ యూట్యూబర్స్ గ్రో అవుతారని. నేను నమ్మేది ఏంటి తెలుసా? ఇటు సైడ్ కూర్చున్నా నేను, రిగార్డ్లెస్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, సబ్స్క్రైబర్స్ అండ్ అన్సబ్స్క్రైబర్స్, ఒక విషయం మీద నేనేమనుకుంటున్నాను అని చెప్పి న్యూట్రల్గా నా భావనలు షేర్ చేయగలగాలి అని చెప్పి. కడప జిల్లాలోని ఆల్మాస్పేటలో ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ దగ్గర ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర కొంతమంది హిందువులు హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించడంతో పాటు అక్కడ కొట్టిన బ్యానర్స్లో ఏం చేశారంటే హనుమాన్ సర్కిల్ అని చెప్పి రాయించారు. ఇది అక్కడ ఉన్న కొంతమంది ముస్లిమ్స్కి నచ్చలేదు. వాళ్ళొక ధర్నాలా చేశారు. అక్కడ ఉన్న పోలీసుల మీద, లోకల్స్ మీద రాళ్ళు రువ్వారు. రాళ్ళు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇది ఎందుకు చేశారు అంటే వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళ దగ్గర డిమాండ్ ఉంది ఏంటంటే ఆ సర్కిల్కి టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పేరు పెట్టాలని. ఈవెన్ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎలక్షన్ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు తన నోటితో తనే హామీ ఇచ్చారు ఏంటంటే మీకు ఎప్పటి నుంచో ఇది టిప్పు సుల్తాన్ సర్కిల్ అని చెప్పి పెట్టాలని ఉంది కదా, సో దీని పేరు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పెడతాము అని చెప్పి. ఇది వార్త. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మీరు లైక్ కొడతారా, డిస్లైక్ కొడతారా, సబ్స్క్రైబ్ చేసుకుంటారా, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా మీ ఇష్టం. ఎప్పటి నుంచో ఇలాంటి విషయాల మీద అలా మాట్లాడదాం అనుకుంటున్నా. బట్ దిస్ ఇస్ ద ఆపర్చునిటీ నాకు అనిపించింది. నేను అనుకున్నది చెప్తా. ఆ ధర్నాలో, ఆ గొడవలో ఉన్న ఎవరైనా సరే, హిందువులు అవనండి, ముస్లింలు అవనండి, ఎవరైనా సరే మీ ముడ్డి కింద 3 నెలలు పని చేయలేని సిచ్యువేషన్ వస్తే ఎవరికైనా సరే, అది కరోనా రాని ఇంకోటి రాని పని లేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని పోషించగల ఆస్తి ఉందా ఎవరి దగ్గరైనా? ఇంట్లోంచి బయటకు కదలని సిచ్యువేషన్ ఉంటే వేరే వాళ్ళ దగ్గర రూపాయి అప్పు తీసుకోకుండా 3 నెలలు మీ ఫ్యామిలీని పోషించే ఆస్తి ఉందా మీలో? ఎంతమందికి ఉంది? దేవుడు అంటే ఒక నమ్మకం. అది ఏ దేవుడైనా, ఎవరి నమ్మకాలు వాళ్ళు ఉంటాయి. దేవుడైనా నమ్మకం. దేవుడు ఎప్పుడు మనకు ఒక బలం అవ్వాలి, అంతేగాని బలహీనం అవ్వకూడదు. అదొక బలహీనత ఎప్పుడూ అవ్వకూడదు. ఒక పక్కన ప్రపంచం ఏఐ అని, ఆటోమేషన్ అని, రోబోటిక్స్ అని చెప్పి టెక్నాలజీలో దూసుకుపోతుంది. ఇంకో సైడ్ మనం ఇక్కడ కూర్చొని హిందూ అని, ముస్లిం అని, పేటకి ఒక సర్కిల్కి టిప్పు సుల్తాన్ పేరు పెట్టలేదని హనుమంతుడి పేరు పెట్టామని చెప్పి కొట్టుకుంటున్నాను. మనకున్న సమస్యలు ఏంటి, మనం ఉన్న పొజిషన్ ఏంటి, అసలు ఒక్కొక్క దేశంలో ఏం జరుగుతుంది ఎవరికి అవసరం లేదు. ఇప్పటి వరకు ఇండియా పరిస్థితి ఒక రకంగా ఉంది. బట్ ఫ్యూచర్ ఈజ్ వెరీ డార్క్. కింద వచ్చి ఇది బీజేపీ వల్లే, ఇది కాంగ్రెస్ వల్లే అని చెప్పి కొట్టుకోవద్దు దయచేసి. రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. ఇది మన ప్రాబ్లం, మనం తప్పిది. అసలు ఇంట్లో ఉండాల్సిన మనం, కాలేజీకి వెళ్ళాల్సిన మనం, చదువుకోవాల్సిన మనం, లేదంటే జాబ్ సెర్చ్ చేసుకోవాల్సిన మనం, లేదంటే ఒక జాబ్ చేయాల్సిన మనం, లేదంటే ఒక కోర్స్ నేర్చుకోవాల్సిన మనం బయటికి ఎందుకు రావాలి? ఈ గొడవల్లో మనం ఎందుకు పార్టిసిపేట్ చేయాలి? మనకేంటి సంబంధం? అక్కడ అది హనుమాన్ సర్కిల్ అని పెట్టినా, టిప్పు సుల్తాన్ అని సర్కిల్ అని పెట్టినా మీ ఇంట్లో ఒక రైస్ బ్యాగ్ వస్తుందా? నీకు ఒక జాబ్ వస్తుందా? నీకేమైనా ₹1,00,000 నీ సేవింగ్స్ అకౌంట్లో పడతాయా? ఎందుకు ఈ ధర్నాలు చేయాలి? ఎందుకు ఈ రాళ్ళేసి రాలి? ఎందుకు అక్కడ దెబ్బలు తినాలి? ఉల్టా మీ మీద కేసులు అయితే మీ భవిష్యత్తు ఏమవుతుంది? మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఫ్యూచర్ ఇప్పుడు ఉన్నంత ఇదిగా సింపుల్గా ఉండదు. ఫ్యూచర్ ఈజ్ రియల్లీ డార్క్. ప్రతి ఒక్కరికి లగ్జరీస్ కావాలి, కానీ ఆ లగ్జరీస్ పెట్టుకోవడానికి డబ్బులు ఉండవు. ఇండియా ఎప్పుడు కూడా సర్వీస్ సెక్టర్. ఇలాంటి పదాలు కూడా ఎంతమందికి అర్థమవుతాయో నాకు తెలియదు. ఇండియా ఎప్పుడూ సర్వీస్ సెక్టారే. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్ సెక్టార్ కాదు. ఇప్పుడు జరుగుతున్న ఇన్నోవేషన్స్ అన్ని ఏఐ అని, రోబోటిక్స్ అని, ఆటోమేషన్ జరుగుతూ ఉన్నాయి. దీంతో ఎంత సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చెందిద్దో మనకు తెలియదు. ఎంత సర్వీస్ సెక్టర్ సైడ్ జాబ్స్ ఉంటే తెలియదు. ఇప్పుడున్న జాబ్స్కే గతి లేదు. ఎక్కడైతే ఈ ఇన్నోవేషన్ జరుగుతుందో అక్కడ ఈ సర్వీసెస్ కూడా అవైలబుల్ అయిపోతే మన పరిస్థితి ఏంటన్నది కూడా ఎవరికి తెలియదు. అలా ప్రపంచం ఒక సైడ్ దూసుకుపోతుంది. డ్రైవర్లెస్ కార్స్ అని, హెలికాప్టర్ ట్యాక్సీలని, డ్రోన్ ఫుడ్ డెలివరీస్ అని మనం ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఇంకో సైడ్ మనమేంట్రా అంటే ఒక సర్కిల్కి ఆ పేరు పెట్టలేదు, ఈ పేరు పెట్టలేదు అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం. తప్పు ఎవరిలో ఉంది? రాజకీయ పార్టీలు అంటే నొప్పుకోను. పేరెంటింగ్లో ఉంది, పెద్దల్లో ఉంది, పిల్లల్లో ఉంది, యువతలో ఉంది. ఎందుకు మీరు దేవుణ్ణి ప్రొటెక్ట్ చేసే అంత తోపులా మీరు? నాకు అర్థం కావట్లా. ఈ అనంతమైన విశ్వం, ఎన్ని సౌర కుటుంబాలు, ఎన్ని గ్రహాలు, ఒక గ్రహం మనది. దేవుడు ఇంత చూసిన దేవుడిని కాపాడతారా మీరు అందరూ? ఏదైనా అంటే కింద కొన్ని కామెంట్స్ చూసాం, మా దేవుడు ఉనికి అది అని. ఏంటి ఒక స్ట్రీట్ నేమ్కి పెడితే దేవుడు ఉనికా? మీరు చేసుకోవాల్సిన పనులు మానేసి మీ కుటుంబం మీద, మీ భవిష్యత్తు మీద ఫోకస్ చేయటం మానేసి
అన్నెసరీ థింగ్స్లో అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. అవసరం లేని పనులు, అవసరమైనవన్నీ వదిలేసి ఎంతసేపు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఆ చెత్త సబ్స్క్రిప్షన్స్ వాటిని ఫాలో అవటం కాదు, టెక్నాలజీ పేజెస్ని ఫాలో అవ్వండి. మీకు అర్థమవుతుంది, రోజుకు ఒక టెక్నాలజీ వస్తుంది. ఆ కష్టం ఏంటి? ఎవరైనా ఐటీ కానీ ఏదైనా జాబులు చేస్తున్నారో అడగండి. ఎప్పుడో ఇంతకుముందు ఎప్పుడో ఒక సర్టిఫికేషన్, ఎప్పుడో కోర్స్ నేర్చుకొని, ఎప్పుడో లెర్నింగ్ అనేది ఉండేది. ఇప్పుడు గంటకి లెర్నింగ్, ఎవ్రీడే ఇస్ ఎ లెర్నింగ్, ఎవ్రీడే ఇస్ ఎ ఛాలెంజ్, ఎవ్రీడే ఇస్ ఎ ఫైట్, ఎవ్రీడే ఇస్ ఎ సర్వైవల్ బ్యాటిల్. ఎంత దారుణంగా ఉందో తెలుసు. ఒక పని మేము చేయము అంటే ఉద్యోగం పోతుంది రేపు. ఇంతకు ముందున్నంత లగ్జరీస్ లేవు జాబ్స్లో. ఫ్యూచర్ అంత డార్క్గా ఒక సైడ్ వెళ్ళిపోతుంటే, ఇంకో సైడ్ మనం కూర్చొని మా దేవుడి పేరు పెట్టలేదు, ఈ సర్కిల్కి మా దేవుడి పేరు పెట్టలేదు అని కొట్టుకుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు మా అవన్నీ? ఎందుకు? హిందువులకు కానీ ముస్లింలకు కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం బాయి అని ఉండాల్సిన నెసిటీ లేదు, అయిపోయినాయి. అలాగే ఎనిమిస్గా ఉండాల్సిన నెసిటీ అంతకన్నా లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మీరేదో లవ్ జిహాదని అదని రిలీజియస్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ చేస్తున్నారని చెప్పి అలాంటిది అది అవసరం లేదు. మీరు మా దేవుడిని కాపాడుకోవాలి, వాళ్ళ జనాభా పెరిగిపోతుందని చెప్పి మన హడావుడి పడాల్సిన నెసిటీ అంతకన్నా లేదు. అయ్యి ఆగిపోవాలి, ఇవి ఆగిపోవాలి, అన్నీ ఆగిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, వేరే మతాలతో సంబంధం లేకుండా. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. దేవుడి కన్నా ముఖ్యంగా మన కుటుంబం గొప్ప, మనం గొప్ప. రేపు మన భవిష్యత్తు ఏంటి? రేపు నా పిల్లడికి నేను ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలి? మీ తాతలు మీ నాన్నలు సంపాదిస్తే తప్పితే ఫ్యూచర్లో మీరు సంపాదించడం అంటే చాలా కష్టం. ఏదో ఇంజనీరింగ్ ఏదో బుట్టాబుట్టి పాస్ అయిపోయాం, ఏదో జాబ్ చేసుకుందాం, ఫేక్ పెట్టుకుందాం, 4 లక్షలు వస్తాయి, 5 లక్షలు వస్తే తర్వాత అదే 20 లక్షలు అయితే 30 లక్షలు అయితే మీరు కలలు కంటే, అలాంటి ఎవరైనా అలాంటి మీ కళ్ళ ముందుగా వాళ్ళని చూసారు వీళ్ళని చూసాం అలా వెళ్ళిపోతాం అనుకుంటే మాత్రం మీరు బిగ్గెస్ట్ రాంగ్ ట్రాక్లో ఉన్నట్టు. అలా ఉండదు ఫ్యూచర్. మీకు పొరపాటున ఒకవేళ జాబ్ వచ్చినా కూడా ఆ జాబ్ నిలుపుకోవడానికి మీరు నానా సంకలం నాకాల్సి వస్తుంది. అంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయి, నిజంగా చెప్తున్నా. ఇంకో సైడ్ ఉన్న జాబులు పోతాయి. పోన్లే ఏదో డెలివరీ బాయ్గా చేసుకుందామో, లేదంటే కార్ డ్రైవర్గా చేసుకుందామో, ఏదని అనుకున్నా కూడా అన్నీ పోతాయి. డ్రైవర్లెస్ కార్స్ వస్తున్నాయి, డ్రోన్స్తో ఫుడ్ డెలివరీస్ వస్తాయి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఒక వీడియోలో. ఇది కష్టపడి చేసే జాబు ఉండదు, ఏసీలో కూర్చొని చేసే జాబు ఉండదు. గవర్నమెంట్ జాబ్స్లో స్వీపర్ జాబు కూడా ఒక పోస్ట్కి 1,00,000 మంది అప్లై చేసే రోజులు ఉంటాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఏం చేస్తాం? ఎంతమంది జనాభా? వేరే దేశాలు రానియో. రాబోయే రోజుల్లో ఈ వైరస్ లాంటివి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి, ఇల్లు కదలలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఎవరికైనా ఇస్తుంది, ఎలా ఇస్తుంది? ఇండియాని ప్రగతి పదంలో నడపాల్సింది మీరే, మీ ఇప్పుడున్న యూత్. అయిపోయింది 90s కిడ్స్, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు జెన్ ఆల్ఫా మీరే చూసుకోవాల్సింది. ఇండియాని సర్వీస్ సెక్టార్ నుంచి ఒక ఇన్నోవేషన్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి మార్చాల్సింది మీరు. వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యి జాబులు చేయటం కాదు, మనం జాబులు సృష్టించాలి. కొత్త ప్రొడక్ట్స్ ఇన్నోవేట్ చేయాలి, కొత్త బిజినెస్ ఐడియాస్తో రావాలి. ఇక్కడి నుంచి జరగాలి. మన దగ్గర శక్తి ఉంది, మన దగ్గర టెక్నాలజీ ఉంది, మన యువత వీఆర్ క్యాపబుల్ ఎనఫ్. చాలా చేయగలం మనం. ఇప్పుడు చాలామంది పనిచేస్తారని కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారు. మీరు ఇంకా ఎక్కువ ఆలోచించాలి. ఎందుకంటే మీలో ఇప్పుడే మీరు ఆ డేరింగ్ స్టెప్ తీసుకోగలరు. మీకంటూ పెళ్ళయి పిల్లలు ఎన్ని వచ్చిన తర్వాత, ఒక ఈఎంఐలు ఎన్ని వచ్చిన తర్వాత మీరు అసలు డేరింగ్ స్టెప్ తీసుకోలేరు. చచ్చినట్టు 95 జాబ్ ఏదైతే ఉందో ఈఎంఐ కట్టడానికి చేయాల్సిన సిచ్యువేషన్లో ఉంటారు. మీకు కాలేజీలో ఉన్నప్పుడే, ఆ కాలేజీ అయిన తర్వాత జాబ్ సెర్చ్ గ్యాప్లోనే మీరు అలాంటి ఇన్నోవేషన్స్ మీద ఫోకస్ చేయగలరు, టెక్నాలజీని అర్థం చేసుకోగలరు. మీ దగ్గర చాలా టైం ఉంటుంది, మీ దగ్గర ఎటువంటి ప్రెషర్ ఉండదు, మీ దగ్గర ఏ ప్రెషర్ ఉండదు. మీ పేరెంట్స్ హెల్త్ కూడా ఆ టైంలో బాగుంటుంది. ఒక్కసారి మీరు 30-35 దాటేసిన తర్వాత మీరు ఇంకా కొత్తగా నేర్చుకునే టైం అంటే ఏది ఉండదు. ఉన్నది కాపాడుకోవటం, రోజు ఏదో ఒకటి, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫంక్షన్స్, పేరెంట్స్ హెల్త్ బాగోదు, తెలిసిన వాళ్ళు హెల్త్ బాగోదు, రోజుకి ఏదో ఒకటి వస్తుంది, ప్లానింగ్లో లేనిది, రోజు ఖర్చు ఉంటుంది. స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలన్నా, ఏదైనా ఇన్నోవేట్ చేయాలన్నా, రెండింటికి టైం కేటాయించుకొని ఇన్నోవేషన్ చేసుకోవటం, ఏదైనా కొత్తగా ఆలోచించడం, ఇలాంటివి చేసుకోవడానికి టైం కేటాయించాలి. తప్పితే సినిమా రిలీజ్ అయిందని చెప్పి చొక్కాలు దించుకుంటా, బ్యానర్లు కట్టుకుంటా, తెల్లారుజామున ఎప్పుడో లేచిపోయి ర్యాలీల్లోకి వెళ్ళి అక్కడ పాలాభిషేకాలు చేసుకుంటా, సినిమా చూడొద్దని నేను కూడా సినిమా పిచ్చోండి. బట్ అంత ర్యాలీలు, అంత బాంబులు, అంత హడావుడి, అంత గోల, ఎన్ని? మీరు ఏదైనా సాధించిన తర్వాత మీరు ఏదైనా మినిమం సాధించిన తర్వాత చేయండి.
నేను చేసినప్పుడు నాకు తెలియలే ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎంత టైం ఎంత యూటిలైజేషన్ చేస్తానంటే ప్రతి నిమిషాన్ని నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. దగ్గర టైం టేబుల్ రన్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మినిట్ నాకు చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తూ ఉంటుంది. నేను దాటి వచ్చాను కాబట్టి చెప్తాను ఇంత బాధతో. ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ ఇంటికి ఒక టైం టేబుల్ వేసుకోండి. బట్ అన్నెసరీగా ఈ సినిమాల మీద ఈ రాజకీయ నాయకులు ఈ పార్టీలు లేదంటే ఇంకో ఈ మతం, ముఖ్యంగా ఈ మత పిచ్చిని వదిలేయండి. దేవుణ్ణి పూజించాలి. నేను ఒక హిందువుని, నేను ఖచ్చితంగా నా దేవుడిని నేను ఎవ్రీడే పూజిస్తా. నేను పూజిస్తుంది చెప్పను. నేను చాలా నమ్మకం ఉన్నోని. నేను దేవుడు ఎప్పుడు మనకు బలం అవ్వాలి, కానీ దేవుడి గురించి నేను రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయను. ఒక రాజకీయ నాయకుడి కోసం నేను రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయను. ఒక సినిమా హీరో కోసం అంతకన్నా రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడు పోరాటం చేయను. నాకు ఫేవరెట్ హీరో ఉన్నాడు, నాకు ఫేవరెట్ పొలిటీషియన్ ఉన్నాడు. వాళ్ళని చేసేది ఏంటంటే వాళ్ళు సినిమా చుట్టం, నాకు టైం కుదిరితే నా దగ్గర టైం ఉంటే సినిమా చుట్టం, నాకు ఓటు హక్కు ఎలక్షన్ వచ్చినప్పుడు వెళ్ళి ఓటు వేయటం. నాకు ప్రశాంతంగా లేనప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు, లేదా నాకు టైం దొరికినప్పుడు వెళ్ళి నా దేవుడిని దర్శించుకోవటం. రెస్ట్ ఆఫ్ ద టైం నా ఫ్యామిలీకి ఏం చేయాలి, ఎలా కష్టపడాలి, ఎంత డబ్బులు సంపాదించాలి, ఎలా సేవ్ చేయాలి, ఏ విధంగా నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అన్న దాని మీద ఫోకస్ చేసుకోవటం, మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవటం, ఏదైనా ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసుకోవటం. నాలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి అని చెప్పట్లా. ఇలా ఉండద్దు. ఇప్పుడు మీ దగ్గర టైం ఉంది, మీరు కొత్తగా ఆలోచించండి. మీరు రిస్క్ తీసుకోగలరు. నాలంటూ రిస్క్ తీసుకొని మీరు రిస్క్ తీసుకోండి. అప్పటికిప్పటికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మా టైంలో అలాగే ఉంది, ఈ టైంలో అలాగే ఉంది. ఇంకా అమీర్పేటకి వెళ్ళి ఆ ప్రాజెక్టులు కొనుక్కొని అయ్యే ఇన్నోవేటివ్గా ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కనీసం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక్క స్టూడెంట్ కూడా ఉండట్లేదు. ఓన్గా ప్రాజెక్ట్ చేసి కొత్తగా ఏదో ప్రాజెక్ట్ చేశారు అని చెప్పి. ఎంటెక్లో కూడా ఉండట్లేదు. ఆలోచించండి మామ, భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇలాంటివి విన్నప్పుడు ఏమైనా 1-2 నిమిషాలైనా కనీసం ఆలోచిస్తే ఏదో ఒకటి చేయగలుగుతారు. టెక్నాలజీ పేజెస్ ఉన్నాయి, ఫాలో అవ్వండి. మన చుట్టూ ఉన్న దేశాల్లో ఎంత జరుగుతుందో తెలుసా? అసలు ఎలాంటి ఇన్నోవేషన్స్ వస్తున్నాయి తెలుసా? షాక్ అవుతారు మీరు ఆ వీడియోలు చూస్తే. ఏంటి జరుగుతుందా అనుకుంటున్నారు, ఏంటి ఒకటి ఉందా ఆశ్చర్యపోతారు మీరు. ఫ్యూచర్ అంత సింపుల్గా ఉండదు. ఫ్యూచర్ ఈజ్ వెరీ డార్క్. మన ఇండియన్స్కి అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టపడాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకే రోజులో మారిపోతే మనకు తెలియని కూడా తెలియదు. ఒకటే రోజులో మారిపోతాయి. అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది ఎవ్రీడే. దాని నుంచి వచ్చేది అసలు లెర్నింగ్ ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది. కొంతమంది కోర్సులు అమ్మే వాళ్ళు చాలా సింపుల్ అయిపోతుంది అవి అనుకుంటారు. అది అమ్మి మీరు ఆ కోర్స్ నేర్చుకుని బయటకు వచ్చేప్పటికి అది ఎందుకు పనికిరాని పోయిన సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. చాలామంది ఇంజనీరింగ్ అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళు చూడండి ఎంతమంది జాబ్ సెర్చ్లు చేస్తున్నారో. వాళ్ళు ఒక టెక్నాలజీ నేర్చుకుని అది అయిపోతే దాని మీద జాబులు ఉన్నాయని అనుకునేపాటికి ఆ టెక్నాలజీ నేర్చుకుని బయటకు వచ్చేప్పటికి ఆ టెక్నాలజీ మొత్తం అప్సైడ్ అయిపోయి వేరే టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది. నేర్చుకోవాల్సింది ఏదో పర్టికులర్ టూల్ కాదు, మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలని మనం తెలుసుకునేపాటికి మన పుణ్యకాలం దాటిపోద్ది. అడ్జస్ట్మెంట్ ఏదో చిన్న చితక జాబులు చేసుకోవాలి. ఎంతమంది చదువుకుంటున్నారు, ఎన్ని జాబ్స్ ఉంటున్నాయి, ఏంటి ఈ జాబ్స్ ఎంతకాలం ఎదుగుతాం? మీలో కనీసం 1000 మందిలో ఒక్కలైనా, 1,00,000 మందిలో ఒక్కలైనా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేయడమో, ఒక కొత్త ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడమో, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఆలోచించడం ఏదైనా చేస్తే మీకు యూజ్. మీరు కొంతమంది జాబులు ఇవ్వగలరు, మీ కుటుంబానికి అందరిని బాగా చూసుకోగలరు. అందరూ ఇండస్ట్రియలిస్టులు అయిపోలేరు, అందరూ ప్రొడక్ట్స్ ఇన్నోవేట్ చేయలేరు. అట్లీస్ట్ కొంతమంది ఆ వైపు అడుగులేస్తే మీ దగ్గర ఉన్న టైంకి మీరు పెట్టే రిస్క్ చాలా తక్కువ, మీరు కోల్పోయేది చాలా తక్కువ ఉంటుంది. అవన్నీ వదిలేసి ఇప్పటికీ కూడా ఏదో ఒకటి, ప్రతిరోజు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది, ఏదో గొడవ. చివరికి ఒక సర్కిల్కి ఒక పేరు పెట్టడం కోసం మనం రోడ్డు మీదకి వచ్చి రాళ్ళు వేసుకొని కొట్టుకున్నామంటే అంటే ప్రపంచం ఒక సైడ్ అటు చూసి ఇటు సైడ్ చూస్తే ఎంత చిన్నతనంగా ఉందంటే అంచనా. నాకు భిన్నత్వంలో ఏకత్వం అనేది గొప్పగా అనేది కనిపించట్లేదు ఈ రోజుల్లో. మేబీ ఆ భిన్నత్వం ఏకత్వం వల్ల మనం ఇంత వెనకబడిపోయామనిపిస్తుంది. ఇంత వెనకబడిపోయి అసలు ఒక సైడ్ అంత దూసుకెళ్ళిపోతుంది. మనం ఏంటి ఇంకెక్కడే ఉన్నాం, ఎవరు దీని గురించి ఏం మాట్లాడలేదు, ఎవరు వర్రీ అవ్వట్లేదు. ఒక్కసారి అల్లకల్లోలం అయిపోయిన తర్వాత అప్పుడు మనం అనుకుని కూడా ఏం ఉపయోగం లేని సిచ్యువేషన్స్ కూడా వచ్చేయచ్చు రాబోయే రోజుల్లో. అద్భుతం జరిగితే కానీ అందులోంచి బయటపడలేని సిచ్యువేషన్లోకి మన దేశంలో మనం వెళ్ళిపోవచ్చు. అగైన్ ఇక్కడ ఇది పర్టికులర్ రాజకీయ పార్టీలు, ప్రతి పార్టీ అలాగే ఉన్నారు. ఎవరి స్వార్థానికి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. మనం కూడా అలాగే వెళ్ళిపోతున్నాం. ఇందులో మీరు ఉన్నారు, నేను ఉన్నా, అందరూ ఉన్నాం. సో లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మన మీద ఫోకస్ చేయండి, మన ఫ్యామిలీస్ మీద ఫోకస్ చేయండి, మన ఫ్యూచర్ మీద ఫోకస్ చేయండి. ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు అసలు. ఎవరు ఇన్వాల్వ్ అయిపోతే ఎక్కడవుతారు?
రాజకీయ ప్రచారాలు కూడా రోడ్ల మీద మనందరం ఎందుకు వెళ్ళాలి? టీవీలో చేసుకోమనండి, సోషల్ మీడియాలో చేసుకుంటారు, అక్కడ చూసుకుంటాం. అన్నిటికీ వెళ్ళి మీ టైం చాలా అమూల్యమైనది. మీరు బలపరచాల్సిన చోట బలపరచాలి. మీకు అభిమానం ఉంటుంది, అభిమానాన్ని ఎక్కడ చూపించాలి అక్కడ చూపించాలి, రోడ్ల మీద కాదు. అది దేవుడి కోసమైనా, రాజకీయ పార్టీ వాళ్ళ కోసమైనా, సినిమా వాళ్ళ కోసమైనా. ఇంకా మీ ఇష్టం. కిందొచ్చి నేను హిందూ ముస్లిం గురించి మాట్లాడట్లేదు మా, నేను మన యువత కోసం మాట్లాడుతున్నా. ఎవరికి అలా అర్థమైతే ఇంకా అలా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ న్యూస్.